యోహాను వ్రాసిన రెండవ పత్రిక. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.